సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతారని సుప్రీం తీర్పిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు పొందలేడని ఇదివరకు ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పిటిషనర్ సవాల్ చేశారు. సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతారని సుప్రీం తీర్పిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు పొందలేడని ఇదివరకు ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పిటిషనర్ సవాల్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతాడని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వెనుక కారణాలేంటి? శ్రీకాంత్, ఓవర్ టు యూ. సంపత్, ఒక కీలకమైనటువంటి వార్తను చెప్పాలి. మత మార్పిడిలపైన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇతర మతాల్లోకి మారితే గనక ఆ ఎస్సీ హోదా రద్దవుతుంది, క్రిస్టియానిటీలోకి మారితే అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో దీంట్లో వేరే మతంలోకి మారితే గనక ఈ ఎస్సీ హోదా అనేది రద్దయిపోతుంది. అట్ ది సేమ్ టైం రద్దు అయిందంటే వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కోల్పోతారు. వేరే మతంలోకి మారితే ఎస్సీ చట్టం కింద వచ్చేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోతారంటూ కూడా సుప్రీంకోర్టు ఈరోజు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. కీలకంగా హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా వేరే ఏ మతంలోకి మారినా కానీ వాళ్ళ హక్కులు కోల్పోతారంటూ కూడా, వేరే మతంలోకి మారినా కూడా హక్కు కోల్పోతారు, ఎస్సీ హక్కు కోల్పోతారంటూ కూడా సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిందని చెప్పాలి. అయితే ఈ తీర్పుకు సంబంధించి 2025 మేలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకొని ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా గతంలో ఇదే మాట చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 1950 ప్రకారం ఎస్సీ ఆర్డర్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎస్సీ హోదా కేవలం అంటే ఎస్సీ కులాలకే ఉంటుంది తప్ప మతం మారితే గనక ఖచ్చితంగా ఆ హోదాను కోల్పోతారంటూ చెప్పడం జరిగింది. అంటే దీంట్లో ఎస్సీ హోదా కేవలం ఈ మతాల వాళ్ళకే ఉంటుంది, హిందూ, సిక్కు, బౌద్ధ ఈ మతాలకే ఉంటుందంటూ కూడా క్రైస్తవ మతస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎస్సీ పరిధిలోకి రారంటూ కూడా గతంలో హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్నే ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా గతంలో పోయిన సంవత్సరం 2025 మేలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును సమర్థిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు మళ్ళీ అదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు క్రిస్టియానిటీని తీసుకుంటే గనక వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని ఖచ్చితంగా కోల్పోతారు అంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చాలా సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ ఈ కేసు విషయంలో హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ హైకోర్టు దీన్ని అంటే కొట్టిపారేసింది. అంటే ఈ హక్కులు రావు, ఈ చట్ట ఎస్సీకి సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో ఆ హక్కులు కోల్పోతారు మతం మారితే అంటూ కూడా ఆ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అదే కేసును సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అదే పాస్టర్. సో ఆ కోర్టు ఇప్పుడు ఆ తీర్పు కూడా సేమ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో దాన్ని సమర్థిస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్ని మోసం చేస్తున్నారన్నటువంటి వ్యాఖ్యను దీంట్లో కోర్టు స్పష్టంగా చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హక్కులు తీసుకుంటే ఇది రాజ్యాంగపరమైనటువంటి మోసం, ఇది రాజ్యాంగంపై జరుగుతున్నటువంటి మోసంగా చూడాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కోర్టు చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. సో మత మార్పిడి జరిగితే కనుక ఎస్సీ హక్కులు కోల్పోతారన్నది ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు. సంపత్, ఓకే శ్రీకాంత్, ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు తీర్పుపై అంటే మతం మారిన వ్యక్తుల నుంచి ఎలాంటి డిమాండ్ ఉంది? ఖచ్చితంగా అంటే వాళ్ళు స్వాగతించే అవకాశం ఉందా? ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఉంటుంది, కానీ సుప్రీంకోర్టు తర్వాత మళ్ళీ ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉండదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంటే గతంలో హైకోర్టు ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో అదే తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా మత మార్పిడి జరిగితే అంటే క్రైస్తవ మతంలోకి వెళ్తే కనుక మిగతా మతంలోకి హిందూ, బౌద్ధ, సిక్కు మతంలోకి వెళ్తే వర్తిస్తాయి. బట్ ఎస్సీలు క్రైస్తవ మతంలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇది వర్తించదు, ఎస్సీ హక్కులు కోల్పోతారంటూ కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే చెప్పిన తర్వాత సో ఇక ఈ అంశం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు మాత్రం లేవు.
సో దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. దీని తర్వాత రాజకీయ పరంగా ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. ఎందుకంటే గతంలో క్రైస్తవ మతంలోకి మారినటువంటి వ్యక్తికి ఎస్సీ హక్కులు ఇవ్వాలా అన్నటువంటి డిమాండ్ గతంలో కూడా వినిపించింది. సూసై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా ఎస్సీ హోదా అనేది మతానికి అనుగుణంగా ఉంటుంది. ఒకవేళ క్రైస్తవ మతంలోకి మారితే గనక ఎస్సీ హక్కులు ఆటోమేటిక్గా కోల్పోతారని చెప్పేసి గతంలోనే కోర్టు చెప్పడం జరిగింది. అండ్ ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విషయంలో కూడా ప్రధానంగా ఓబీసీ రిజర్వేషన్ల పైన కూడా ఇట్లాంటి తీర్పులు ఉన్నాయి. బట్ ఏదేమైనా కానీ హక్కులు కోల్పోతారు. ఎస్సీగా ఉండి క్రైస్తవ మతంలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా హక్కులు కోల్పోతారు, వాళ్ళకి రావాల్సినవి అన్నది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంపద. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.